ఆ కన్యాదాన సంకల్పాన్ని మాత్రం జాగ్రత్తగా చెప్పగలిగితే, కారణం ఏమిటంటే మన దౌర్భాగ్యం అని చెప్పాలి, యథార్థం అండి. సినిమాకి వెళితే మన మనస్సు, మన శరీరం, మన బుద్ధి అక్కడే ఉంటుందండి. కానీ జ్ఞాపకం వస్తాయి. దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే ఒప్పెట్లో పెట్టిన 100 రూపాయలు ఉన్నాయా లేవా, గ్యాస్ ఆపేవా లేదా, మాత్రం ఆనందించేసాడు మాత్రం ఇల్లు మాత్రం వేసాడు లేదు, మా అబ్బాయి ఇంకా లేచాడో లేదో, ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి ఇక్కడ కూర్చున్నప్పుడే. అవునా కదా? అంటే ఎందుకు మిగతా ఇక్కడ సినిమా హాల్ జ్ఞాపకం వస్తాయండి. ఇల్లు తాళాగా పొద్దు పోయండి, ఏమున్నాయి అన్ని బ్యాంకులో పెట్టేసాము. ఒక్కొక్కరికి 10 కంచాలు ఉన్నాయి ఇంట్లో. ఉన్నాయా? కొడుకో కంచం, కూతురుకో కంచం. ఎక్కడున్నాయి? యూనియన్ బ్యాంక్ లాకర్లో ఉన్నాయి. అబద్ధం ఆకుండా చెప్పండి. బంగారు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టుకోవడానికి ఈ సంకల్పం మీ అందరూ చెప్పండి. హనుమ సీత లక్ష్మణ సమేత రామచంద్ర స్వామికి శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆదికం ఆదికంగా అర్చిస్తూ 2 చేతులు జోడించి స్వామివారి శరణాగతిగా శరణు చెబుతాం. బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి, బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి. స్వామి ఇప్పటిదాకా మీరు చెప్పిన విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఆర్తిగా పిలవాలి. ఆర్తిగా అంటే నాభి వచ్చి రావాలి పైకి. రామచంద్ర మహారాజ్ కి, బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి. బ్రహ్మము తానైన పాదము. ఎంత విశేషం చూడండి. భారతీయ సంస్కృతిలో ఇది గొప్ప విశేషం. మామగారు పెద్దవారు, అల్లుడు గారు చిన్నవారు. ఆ మామగారు అల్లుడు గారు పాదాన్ని కడిగేటటువంటి కైంకర్యం అంటే వివాహంలో ఎప్పుడు బాధపడేదేనండి. రవిచంద్ర గారు నవ్వుతున్నారు, ఆయనకు అనుభవం వచ్చింది చాలా. మనది సీతంపేటలో సీతమ్మ తల్లి అని పేరు పెట్టుకున్న ఈ యొక్క సీతంపేటలో ఈ యొక్క సీతమ్మ తల్లి యొక్క అయోధ్య రాముల గారి యొక్క కళ్యాణ పట్టాభిషేకం చేస్తున్నామంటే అది కేవలం తన ఎంచుకున్న భక్తుల ద్వారా అవుతుంది సాయి. ఇంత వైభవంగా అవుతుందంటే కేవలం భగవంతుడి యొక్క కృపా కటాక్షం. మాది భక్తితో సేవ సాయిబాబా భజన మండలి. బాబా యొక్క భజనలు చేస్తూ, బాబా యొక్క భజనలో భిక్షాటన చేస్తూ వస్తున్న అమౌంట్ని, అదేవిధంగా కొంతమంది సాయి భక్తుల యొక్క సహాయ సహకారం వల్ల ఈ విధంగా షిరిడి సాయిబాబా యొక్క భజన మండలి ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తూ అన్నదానం, వస్త్రదానం, అదేవిధంగా పేదవాళ్ళకి
అనారోగ్యంతో ఉండవానికి అందరికీ కూడా ధన సహాయం, అదేవిధంగా ప్రతి నెల చపాతీ దానం అని, పేదవారికి ఆకలి తీర్చడం, విద్యాదానం అని, ఈ విధంగా భక్తితో సేవ షిరిడి సాయిబాబా యొక్క భజన మండలి ముందుకు వెళ్తుంది సాయి. ఈ విధంగా ఇంత వైభవంగా అయోధ్యలో జరిగే అయోధ్య రాముల వారి యొక్క కళ్యాణ పట్టాభిషేకం ఇక్కడ జరుగుతుందంటే కేవలం భగవంతుడి యొక్క నిర్ణయం. నిండుగా మెండుగా ఆయన ఆశీస్సులు, అదేవిధంగా షిరిడి సాయిబాబా యొక్క ఆశీస్సులు ఉండడం వల్ల ఈ యొక్క కళ్యాణ పట్టాభిషేకం ఈ విధంగా మన ముగ్గురు అమ్మవార్ల మూడు గుళ్ళు అమ్మవారి తల్లి పక్కన అవుతుందంటే అది కేవలం రాముల వారి యొక్క అనుగ్రహం. జై బోల్ శ్రీరామచంద్ర ప్రభు కి జై, సీతా మాతా కి జై, లక్ష్మణ్ మహారాజ్ కి జై, హనుమాన్ మహారాజ్ కి జై, సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.